IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు బిడి టీవీ. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించడంతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇప్పటికే ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నారు. 12వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉండబోతుందంటూ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఎవరెవరు ఉండబోతూ ఉన్నారు, ఈ విషయమే ప్రస్తుతం పార్టీ వర్గాల్లో ఏపీ ప్రజానీకమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున కూడా చాలామంది భారీ మెజార్టీలతో విజయం సాధించారు. కాబట్టి ఇంకా మిత్రపక్షాలు కూడా జనసేన, బీజేపీ పార్టీల నుంచి ఆశావాహులు కూడా కమిస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎవరెవరిని ఎంపిక చేయబోతున్నారు, ఎంతమందికి అవకాశం కల్పించబోతూ ఉన్నారు అనేటువంటి విషయం గురించి ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఆ సమయాన్ని మరికొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఎవరెవరిని ఎంపిక చేయాలి అనేటువంటి విషయం మీద సామాజిక వర్గాలు, జిల్లాలు, రాజకీయ అనుభవం వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మంత్రి పదవిని వాళ్ళు నిర్వర్తించగలరా లేరా అనేటువంటి రాజకీయ అనుభవాన్ని కూడా, వారి యొక్క సామర్థ్యాలను కూడా చంద్రబాబు నాయుడు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చంద్రబాబు నాయుడు దాదాపుగా ఎంపిక చేసేశారు ఈ మంత్రులకు సంబంధించి అంటూ కొన్ని పేర్లు అయితే ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఈ లిస్టే ఉండబోతుంది దాదాపుగా అంటూ చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి అయితే చూద్దాం ఎవరెవరికి ఏ శాఖను ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు, ఎవరిని ఎంపిక చేశారు, ఏ పార్టీ నుంచి ఎవరిని ఎంపిక చేశారు ఒకసారి చూద్దాం. ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అనమాట. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్. కీలకమైనటువంటి పదవి అనేది పవన్ కళ్యాణ్కి ఇవ్వబోతున్నట్టు పార్టీ వర్గాలు అయితే భావిస్తూ ఉన్నాయి. ఇంకా జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుందని, లేదా హోమ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ ఇవ్వబోతున్నారంటూ చర్చ అయితే జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకా నారా లోకేష్ విషయానికి వచ్చేప్పటికి మున్సిపల్ అండ్ ఐటీ మినిస్టర్ అనమాట నారా లోకేష్కి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా ఈయన గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి టైంలో ఈయన కూడా ఇదే పదవుల్ని నిర్వర్తించారు. కాబట్టి ఈసారి కూడా నారా లోకేష్కి మున్సిపల్ అండ్ ఐటీ మినిస్ట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుందన్నమాట. తర్వాత కింజరపు అచ్చెన్నాయుడు విషయానికి వచ్చేప్పటికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఫైనాన్స్ మినిస్ట్రీగా అవకాశం ఇవ్వబోతున్నారంటూ పార్టీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఇంకా నిమ్మకాయల చినరాజప్ప రెవెన్యూ మినిస్టర్గా అవకాశం ఇవ్వబోతున్నారని చెప్తుంది. గోరంట్ల బొచ్చే చౌదరి సీనియర్ అనమాట, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే, పార్టీ స్థాపన దగ్గర నుంచి కూడా ఉన్నారు. ఈయనకి సివిల్ సప్లై మినిస్ట్రీ ఇవ్వబోతున్నారంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సత్యనారాయణ పితాని సత్యనారాయణ అనమాట, ఈయనకి బీసీ వెల్ఫేర్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా రఘురామ కృష్ణరాజు స్పీకర్ అనమాట, ఈయన ఆశించినట్లుగానే చంద్రబాబు నాయుడు రఘురామ కృష్ణరాజుకి స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. ఇంకా బోండా ఉమా మహేశ్వరరావు ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్ఎండ్బి అనమాట, ఈయనకి రవాణా రోడ్డు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆనం రామనారాయణ రెడ్డి ఇరిగేషన్ శాఖ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించి అనుభవం ఉంది కాబట్టి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అగ్రికల్చర్ మినిస్ట్రీగా చంద్రబాబు నాయుడు ఎంపిక చేయబోతూ ఉన్నారంటూ పెద్ద ఎత్తున కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకా పయ్యావుల కేశవ్ రూరల్ డెవలప్మెంట్ అనేది గ్రామీణ అభివృద్ధి ఇవ్వబోతూ ఉన్నట్లుగా ఆ శాఖ పయ్యావుల కేశవ్ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా పరిటాల సునీత మహిళలకు సంబంధించి మహిళల కోటాలో పరిటాల సునీతని చంద్రబాబు నాయుడు ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఉమెన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. మహిళా శిశు సంక్షేమం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇంకా నందమూరి బాలకృష్ణ విషయానికి వచ్చేప్పటికి సినిమాటోగ్రఫీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి హ్యాట్రిక్ విజయాలను సాధించారు. కాబట్టి బాలకృష్ణకి సినిమాటోగ్రఫీ మంత్రి పదవి అనేది ఇవ్వబోతున్నట్లుగా ఒక ప్రచారం అనేది జరుగుతుంది. ఇంకా పొంగునూరు నారాయణ అనమాట ఎడ్యుకేషన్, ఇంకా గతంలో ఈయన మున్సిపల్ శాఖ మంత్రిగా అయితే పనిచేయడం జరిగింది. ఈసారి అయితే నెల్లూరు నుంచి గెలిచారు కాబట్టి ఈయనకి ఎడ్యుకేషన్ అనేది ఆ శాఖ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇంకా గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి మరొక సీనియర్ నేత అనమాట, ఈయన పంచాయతీ రాజ్ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇంకా అయ్యన్న పాత్రుడు దెందులూరు నుంచి గెలిచినటువంటి అయ్యన్న పాత్రుడు అనమాట, అయ్యన్న పాత్రుడికి ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇంక తర్వాత భూమా అఖిలప్రియ మహిళా కోటాలో టూరిజం అండ్ లాంగ్వేజ్ కల్చర్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. భూమా అఖిలప్రియని చంద్రబాబు నాయుడు ఎంపిక చేయబోతున్నారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇంకా ముస్లిం కోటా విషయానికి వచ్చేప్పటికి ఎన్ఎండి ఫరూక్ అనమాట, ముస్లిం మైనార్టీ అనేది ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.
తర్వాత నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో మరొక కీలకమైనటువంటి నేత అనమాట. నాదెండ్ల మనోహర్ని చంద్రబాబు నాయుడు ఎంపిక చేయబోతూ ఉన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. తర్వాత మండలి బుద్ధప్రసాద్ అవినిగడ్డ నుంచి జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి మరొక ఎమ్మెల్యే అనమాట. ఈయనకి వెటర్నరీ అనేది ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కామినేని శ్రీనివాసరావు ఈయన బీజేపీ పార్టీ నుంచి గెలిచారు. ఈయనకి హెల్త్ మినిస్ట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈయన గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 ఉన్నప్పుడు ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఈసారి కూడా కామినేని శ్రీనివాసరావు గారికి హెల్త్ మినిస్ట్రీ అనేది ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా విష్ణుకుమార్ రాజు ఎండోమెంట్స్ అనేది ఇవ్వబోతున్నట్లుగా దేవాదాయ శాఖ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ పార్టీ నుంచి గెలిచిన ఆయన. తర్వాత కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి అనమాట. ఈయన పవర్ అండ్ ఎనర్జీ శాఖ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. జ్యోతుల నెహ్రూ అనమాట తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మరొక సీనియర్ నేత అనమాట. ఈయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా తనతో పాటుగా 24 మందికి అవకాశం ఇవ్వబోతూ ఉన్నారు. దాదాపుగా ఈ జాబితా మీద ఒక పూర్తి స్థాయి పరిశీలన అయిపోయింది. ప్రాథమికంగా వీళ్ళని ఎంపిక చేశారు. ఇంకా ప్రకటన చేయటమే, బహిరంగ ప్రకటన చేయటమే మిగిలి ఉందంటూ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. చంద్రనాయుడు గారితో పాటు కలిపి మొత్తంగా 25 మందికి అయితే బాబు గారు అవకాశం కల్పించబోతున్నట్లుగా, మంత్రి పదవులు ఖాయం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.